లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. చాలామంది క్రైస్తవులు చర్చికి వెళ్తారు కానీ వాక్య ప్రకారం జీవించరు. దేవుడు వేరు, వాక్యము వేరు అనే భావనలోనే క్రైస్తవులు జీవిస్తూ ఉంటారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని వ్రాయబడి ఉన్నది. వాక్యము తెలియకుండా మనం దేవుణ్ణి అర్థం చేసుకోలేము. వాక్యము తెలియని క్రైస్తవులు దేవుణ్ణి తమకు ఇష్టమైన రీతిలో ఊహించుకుంటూ మోసపోతూ ఉంటారు. వాక్యము తెలియని క్రైస్తవులు వారి యొక్క జీవితాలలో ఎలాంటి ఫలాన్ని చూడలేరు. యేసు ప్రభువు చెప్పిన విత్తువాని ఉపమానము క్రైస్తవ జీవితాలను ప్రతిబింబించేదిగా ఉంటుంది. క్రైస్తవేతరులు ఎలాగూ దేవుని వాక్యాన్ని వినరు, దానిని అంగీకరించరు. కాబట్టి వాక్యము విత్తబడిన తర్వాత క్రైస్తవులు వాక్యమును అంగీకరించే విషయంలో వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది ఈ ఉపమానం యొక్క సారాంశము. 3 రకాలైన క్రైస్తవుల మీద ఈ వాక్య ప్రభావం ఉంటుంది. 3 రకాల క్రైస్తవులలో మొదట త్రోవ పక్కన పడిన విత్తనాన్ని పోలిన క్రైస్తవులు. వారు చెవుల ద్వారా వాక్యం వింటారు కానీ హృదయము ద్వారా గ్రహించలేరు. రాతి నెలలో పడిన విత్తనాన్ని పోలిన క్రైస్తవులు ఎవరంటే, వాక్యం వింటారు కానీ ఆ వాక్యము వారి హృదయంలో నాటబడదు. వారు పూర్తిగా ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ తమ అవసరాలకు మాత్రమే దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు. విత్తబడిన వాక్యం అంగీకరించినప్పటికీ శ్రమలు వచ్చినప్పుడు వారి హృదయంలో వాక్యం నాటబడి ఉండనందువలన వాక్యం యొక్క ప్రభావం ఏమీ వీళ్ళ మీద ఉండదు. ఇంకా మిగిలిన వారు అల్ప విశ్వాసులు. వారికి విత్తబడిన వాక్యమును ఆనందంగా స్వీకరించినప్పటికీ, వాక్య ప్రకారం జీవించాలన్న కోరిక ఉన్నప్పటికీ, ఈ జీవన సంబంధమైన విషయాల వలన వారి విశ్వాసము సన్నగిల్లిపోయి లోకం మీద పూర్తిగా ఆధారపడతారు. 2 తలంపులతో కొట్టుమిట్టాడుతూ ఇటు దేవుని మీద పూర్తిగా ఆధారపడలేరు, అలా లోకాన్ని కూడా పూర్తిగా వదిలిపెట్టలేక నానా తంటాలు పడుతూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబమే కదా. ఇవన్నీ ముళ్ళ పొదలు లాంటివి. ఇలాంటివి ఉన్నవారు ఎలా అంటే, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాన్ని పోలిన వారు. వాక్యము నాటబడినప్పటికీ, అది ఫలించినప్పటికీ ఎందుకు పనికి రాకుండా పోతుంది? ఎందుకంటే హృదయం నిండా ముళ్ళ పొదలేక మరి. వీరికంటే ముందు 2 రకాల క్రైస్తవులే నయం అన్నట్లు ఉంటుంది వీరి జీవన విధానం. దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మకపోతే మన జీవితాల్లో వాక్యం ఎలా ఫలిస్తుంది? ఈ లోకానుసరమైన జీవితం జీవించేవారు దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మలేరు కదా. ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో అన్నట్లు, బలహీనమైన ఈ శరీరాన్ని మనం వాక్యం ద్వారా బలపరుచుకోవాలి. ఈ జీవ సంబంధమైన విచారాలు, ధనమోసం మనల్ని దేవుని మీద ఆధారపడకుండా చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే విత్తబడిన వాక్యం మనలో ఫలిస్తుంది. వాక్యానుసారంగా జీవించడానికి కట్టుబడి ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు మాత్రమే మన విశ్వాస పరిమాణాన్ని బట్టి అది 30దంతలుగాను, 60దంతలుగాను మరియు 100ంతలుగాను ఫలిస్తుంది. కాబట్టి ఈ జీవ సంబంధమైన విచారాలను అధిగమించడానికి వాక్య ప్రకారం జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం సిద్ధపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో మేము జీవించినంత కాలము ఈ లోకానుసరమైన జీవితం జీవించకుండా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలకు తాపివ్వకుండా వాక్యానుసారం జీవించి 100ంతలుగా ఫలించే స్థితిని నాకు, మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ క్లుప్తమైన వాక్య భాగము మన ఆత్మీయ జీవితానికి మేల్కొల్పుగాను దీవెనకరంగాను ఉందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. తప్పక ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till the end. May God bless you all. Amen.